నిన్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు శ్రీరాముడి ఒక ప్రశ్న, చాలా ముఖ్యమైన ప్రశ్న మనకు వినిపించింది. ఏమిటది ప్రశ్న అంటే, అయ్యా నాకు ఒక సందేహం కలిగింది. మీరన్నారు ఇక్కడ ఈ ఈ దిక్కులో ఇది ఉంది, ఆ దిక్కులో ఇది ఉంది, పైకి వచ్చారు, కిందకి వెళ్ళారు, ఇలా అంతా మనం మాట్లాడుకున్నాం కదా, బాగుంది. ఇదంతా ఏమిటి? జగత్తు, ప్రపంచం. ఈ ప్రపంచంలో దిక్కులు, కాలాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది అధిష్టానంలో అంటే పరమాత్మలో లేదు అని కదా చెప్తున్నారు మీరు. మరి ఆ పరమాత్మలో లేని ఈ దిగ్విభాగము అధ్యస్థంలో అంటే ఈ ప్రపంచంలో ఎలా వచ్చింది? ఇది నాకు ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న వేదాంతంలో. అజ్ఞానము పరమాత్మలో లేకపోతే ఆ పరమాత్మకి అంశభూతంగా వచ్చిన జీవుల్లో అజ్ఞానం ఎలా వచ్చింది అని ప్రశ్న. అంటే దీన్ని వీడేం వాదిస్తాడు అంటే ఆయనలో కూడా అజ్ఞానం ఉంది అని వాదిస్తాడు. పూర్వపక్షి పరమాత్మలో కూడా అజ్ఞానం ఉంది అని వాదిస్తాడు. అది మనం ఒప్పుకునే విషయం కాదు. ఎందుకు అంటే అది శుద్ధ చైతన్యము, పరమాత్మ నిర్వికల్ప, శుద్ధ, కేవల, బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం, జ్ఞానమూర్తిం, ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆయన లక్షణాల్లో. వేదం అలా చెప్తోంది. మనం వేద ప్రమాణమే కదా తీసుకునేది. వేదాలు అలా చెప్పడం లేదు. పరమాత్మలో అజ్ఞానం ఉంది అని వేదాలు చెప్పడం లేదు. పరమాత్మ నిత్యశుద్ధుడు అని వేదాలు చెప్తున్నాయి. సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఆ పరమాత్మని వర్ణిస్తూ ఉన్నాయి. మరి అటువంటి పరమాత్మలో అజ్ఞానం ఉంది అంటే ఎలా? అందువల్ల ఆయనలోనే దిగ్విభాగాలు ఉన్నాయి అని చెప్తే, మీరైతే దిగ్విభాగాన్ని ఒప్పుకున్నారు కదా, అజ్ఞానాన్ని కూడా ఒప్పుకోండి అంటాడు వాడు. అందువల్ల ఆయనలో ఏ వికారాల్ని ఒప్పుకోవటానికి లేదు మనం. ఎందుకు అంటే అది మనకి అనుభవం. పరమాత్మలో అజ్ఞానం ఉంది అంటే అది ఎప్పటికీ ఎవరికీ పోదు, అలాగే ఉంటుందంతే. మూలంలోనే ఉంటే మనలో ఎలా పోతుంది? మూలంలో లేదు. ఆ మూలం నుంచి మనం వచ్చాం కాబట్టి మనం కూడా అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసుకోగలుగుతున్నాము. అంటే అర్థం ఏమిటి? అజ్ఞానము కూడా భ్రమ అని. అందువల్ల బంధము భ్రమే, మోక్షము భ్రమే. మరైతే ఏమిటి? నిత్యముక్త స్వరూపుడివి నువ్వు. ఇది మన సిద్ధాంతం. మరి నేను అలా లేనే అంటే అలా లేను అని నువ్వు అనుకుంటున్నావు. అలా ఉన్నాను అని తెలుసుకోవటమే నిత్యముక్తత్వం అంతే. ఇది మన సిద్ధాంతంలో ఉన్న చాలా ఒక గొప్ప మాట. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడో అజ్ఞానం వచ్చి తర్వాత పోయింది పరమాత్మకి అని కాదు. ఆయన ఎప్పుడూ అలాగే ఉన్నాడు. అందుకనే మనం ఆరంభంలో సృష్టి క్రమంలో ఆ చైతన్యం అలాగే ఉంది, ఒక పెద్ద గోళంలాగా అలాగే ఉంది. దాని నుంచి ఏదో ఒక అంశ మనకు అర్థమవటం కోసం అలా చెప్పారనుకోండి, అలా కూడా చెప్పేందుకు వీల్లేదు. అందులో ఏదో ఒక భాగం విడిపోయి ఆ విడిపోయిన భాగము జీవుడైంది. నేను జీవుణ్ణి అనుకుంది. నేను ఇంతే, నా వ్యవహారం ఇంతే, నా లిమిట్ ఇంతే అని అనుకుంది. అదే అజ్ఞానం. అసలు విడిపోవటమే అజ్ఞానం కదా. విడిపోవటం అనేది ప్రశ్నే లేదు. ఎందుకంటే ఉన్నది ఆయన, ఆ పరమాత్మ చైతన్యం ఒకటే అయినప్పుడు విడిపోవటం అనేది ఎలా సాధ్యం? కానీ విడిపోయాను అని వీడు అనుకోవటం వల్ల విడిపోయి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అది పెద్ద బ్రహ్మాండంగా ఆ పరమాత్మ చైతన్యం కనిపించింది. దాంతో వీడికి సంబంధం లేదు. ఇంకా వీడికి కొత్త బుద్ధులు వచ్చాయి. కొత్త బుద్ధులు వచ్చి నేను ఒక ఉపాధిని, ఒక శరీరాన్ని ధరిస్తాను అనుకున్నాడు. ఎందుకు? వీడి భోగాల కోసం, వీడి సుఖాల కోసం. అసలైన సుఖాన్ని విడిచిపెట్టి ఇటు వచ్చి ఈ సుఖాల కోసం వీడు ఎప్పుడైతే తపించాడో అప్పుడు పంచభూతాలు వచ్చాయి అని కదా సృష్టి క్రమంలో చెప్పారు మనకి. ఇది వీడు భ్రమతో కల్పించుకుంటున్నాడు. నిజంగా అనుకోవటము, పంచభూతాలు రావటము కూడా కాదు. వీడు అనుకుని, ఆహా నాకు పంచభూతాలు వచ్చేసాయి, నేను పుట్టేశాను, నాకు జన్మ వచ్చింది, నాకు దుఃఖాలు వచ్చాయి, నాకు సుఖాలు వచ్చాయి అని వీడు అనుకుంటున్నాడు, విడిపోయిన ఆ జీవుడు. ఇప్పుడు ఏం చేయాలి? లేదు లేదు, నేను ఆ చైతన్యమే, నేను ఆ జ్ఞానమే, నేను ఆ శుద్ధతత్వమే అని వీడు అనుకోవాలి, వీడు తెలుసుకోవాలి. అందుకని దాన్నే మననం అంటారు. నిరంతరంగా దాన్నే అనుకోవటం. అప్పుడేమవుతాడు? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మ ఏమిటో తెలుసుకుంటే వాడే బ్రహ్మ అవుతాడు. అయ్యి బ్రహ్మ అయిపోయి వాడి చుట్టూ ఏదో కవచాలు ఇవి అలా కాదు. వాడు బ్రహ్మయ్యి ఉంటాడంతే. వాడు ఎప్పుడూ బ్రహ్మే, బ్రహ్మ అని తెలుసుకుని ఉన్నాడంతే. అది ఓ డాక్టరో ఇంజనీరో అయిన తర్వాత బోర్డులు వేసుకుని తిరగరు కదా, బయట ఏదో పెట్టుకుంటారేమో, అలా అని అనుకోండి. అలా కాదు, అది ఉదాహరణ, కానీ అలా అనుకోండి.
బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఆ జ్ఞానమే బ్రహ్మ అంతే. అందువల్ల ఆ పరమాత్మలో దిగ్విభాగాలు ఉన్నాయి అనే ప్రశ్న, దానికి సమాధానం చెప్పటము చాలా ముఖ్యం. అందువల్ల చాలా విస్తారంగా దానికి సమాధానం చెప్తున్నారు. చెబుతూ నిన్న కొన్ని మాటలు చెప్పుకున్నాం మనం. ఇది మాయా ప్రపంచమైనప్పుడు ఈ మాయా ప్రపంచంలో ఇవన్నీ సాధ్యమవుతాయ్యా? నువ్వు అడిగేది ఏమిటి? మూలంలో లేనిది దీనిలో ఎలా వచ్చింది అని నీ ప్రశ్న. అది ఆ ప్రశ్నకి ఇక్కడ తావులేదు. ఎందుకంటే ఇది మాయా. ఇది మాయలో ఏదైనా సంభవమే. అలాగే ఆ మూలంలో లేనిది దీంట్లో కనిపిస్తోంది. మూలానికి దింగ్మాత్ర అనవచ్ఛిన్నానంత చిన్మాత్ర మూర్తయే అంటే ఆయనకి దిక్కులు కాలాలు ఇవేవి కూడా ఆయన్ని కట్టివేయలేవు. అటువంటి అనంత చిన్మాత్ర మూర్తి ఆ పరమాత్మ. అటువంటి ఆయనలో లేని దిగ్విభాగము ఈ జగత్తులో ఎలా వచ్చింది అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే దాన్ని దాటివేస్తే ఆ పరమాత్మలో కూడా దిగ్విభాగం ఉన్నది అని ఒప్పుకున్నట్టుగా అవుతుంది. అందువల్ల ఇది ముఖ్యమైన ప్రశ్న. కాబట్టి మన ఈ ఆత్మశాస్త్రంలో బ్రహ్మశాస్త్రంలో దాన్ని ప్రధానంగా చెప్తున్నారు. అస్వాతంత్ర్యాత్ ప్రధావంతి పదార్థా సర్వ ఏవ యత్ బ్రహ్మాండే పార్థివో భాగ తదధస్తూర్ధ్వమన్యథ. పదార్థాలన్నీ కూడా ఈశ్వరేచ్ఛ ప్రకారంగా నడుస్తూ ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఇవి పదార్థాలు అంటే అది ఈశ్వరేచ్ఛ. ఈశ్వరేచ్ఛతో అవన్నీ కూడా అలా ఉన్నాయి. ఈశ్వరేచ్ఛ అంటే ఏమిటి అని మనం ఇదివరకే చెప్పుకున్నాం. దాన్ని చాలా దీర్ఘంగా చర్చ చేశారు దాని గురించి. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే హిరణ్యగర్భుడు అని కొంతమంది, ఆ హిరణ్యగర్భుడు కన్నా పైవాడు నారాయణుడు అని కొంతమంది. ఆ నారాయణుడా ఈశ్వరుడా పరమేశ్వరుడా ఇవన్నీ ఏ పేర్లైనా మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆయన ఆది జీవుడు. ఆ ఆది జీవుడు ఏమని సంకల్పించాడు అంటే ఇలా కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా ఆయన సంకల్పించాడు. ఈ మాటలకి ఇది అర్థము అని ఆయన సంకల్పించాడంత. కుండ అనగానే మనకు అట్లా ఆ నీరు మోసుకుని పదార్థాలు మోసుకుని వెళ్ళే ఒక గోళం లాంటి ఒక పదార్థం కనిపిస్తుంది, మనసులో వస్తుంది. కుండ అనగానే అది ఆ పదార్థం కనిపిస్తుంది. అందువల్ల ఆ నామం పుట్టి తర్వాత ఆ పదార్థం పుట్టింది, ఆ రూపం పుట్టింది. ఈ నామానికి ఈ పేరుకి ఇది అర్థము అని ఆయన సంకల్పం చేశాడు శబ్ద విషయంలో. అలాగే ఈ కర్మలే చేస్తే ఈ పదార్థాలు ఇలా పుడతాయి అని సంకల్పం చేశాడు ఆయన అంతే. నీళ్ళు పోసి పాత్రలో దాన్ని పొయ్యి మీద పెట్టి దానిలో ఆ పొయ్యి వెలిగించి దాంట్లో బియ్యం వేస్తే ఆ బియ్యం ఉడుకుతుంది అని సంకల్పించాడంతే ఆయన. అందుకే ఉడుకుతోంది. ఆయన సంకల్పించలేదనుకోండి ఉడకదు అది అంతే. ఇదేమిటి విచిత్రం ఇది, అంతే అది. అట్లా ఉడకని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. నువ్వు కాచావనుకో, కాయంగానే అది వేడి అవ్వాలి. కానీ వెళ్ళావు ఎక్కడికో నా పైన. ఇప్పుడు స్విట్జర్లాండ్లో స్వామిజీ మౌన సెమినార్ చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాం ఎప్పుడు చలికాలంలో. కాచావు, నువ్వు ఎంత కాచినా అది వేడి కాదు. అది పోనీ కాచి ఇలా పోస్తూ ఉంటే అలా ఐసే కింద పడుతుంది. ఇది ఇక్కడ అయ్యేది కాదు, అది అక్కడ అయ్యేది. ఎందుకలా? అది ఆయన సంకల్పం అంతే. అది ఈశ్వరేచ్ఛ. అక్కడ అలా చలి ఉన్నప్పుడు అలా జరగాలి అనేది ఈశ్వరేచ్ఛ. చక్రం తిప్పుతున్నాడు, చక్రం తిప్పుతూ ఆ మట్టి పోశాడు. జేడి మట్టి అంటారు కదా, జిడ్డు మట్టి, దాన్ని పోశాడు. ఎర్ర మట్టిని తిప్పి అలా దాన్ని ఒక ఆకారంలో తీసుకొచ్చాడు. దాని నుంచి ఒక కుండ బయటికి వచ్చింది. ఈ చక్రం తిరుగుతూ ఉంటే ఈ కుండ ఇలా పుట్టాలి, ఈశ్వరేచ్ఛ. ఆ ఈశ్వరేచ్ఛ లేదనుకోండి, నువ్వు ఎంత తిప్పినా కూడా అది పుట్టదు, అది అంతే. ఇదే ప్రారంభంలో చెప్పారు. అలా అని ఈశ్వరేచ్ఛ ఉంటే కుండ తాను పుడుతుంది అని అనటానికి లేదు. నువ్వు ప్రయత్నం చేస్తేనే, ఆ చక్రం తిప్పితేనే ఆ కుండ పుడుతుంది. ఇదేమిటిది విచిత్రం అంటే, నీ ప్రయత్నానికి ఇది ఫలము అనేది ఈశ్వరేచ్ఛ. నువ్వు ఇలా చక్రం తిప్పి దానిలో మట్టి వేసి దాన్ని కుండ రూపంగా తయారు చేస్తే దాని నుంచి కుండ పుడుతుంది అనేది ఈశ్వరేచ్ఛ. అంటే నువ్వు ప్రయత్నం చేస్తే దానికి ఫలం వస్తుంది అనేది ఈశ్వరేచ్ఛ అంతే. అది ఈశ్వరేచ్ఛ కాబట్టి దానికి ఆ ఫలం వస్తుంది. ఇవన్నీ కూడా ఈశ్వరేచ్ఛ మీద ఆధారపడి ఉన్నాయి. దేనికి కూడా ప్రపంచంలో స్వాతంత్ర్యం అనేది లేదు, ఈశ్వరేచ్ఛ అది. అందుకనే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే మాట అందుకనే వచ్చింది.
చీమ కదలటానికి కూడా శివుడి ఆజ్ఞ కావాలి. ఆజ్ఞ అంటే ఏమిటి? ఇచ్ఛ అని అర్థం. ఆయన ఇచ్ఛ కావాలి అని. అంటే ఒక ఆది జీవుడు అలా సంకల్పించాడండి, అది అర్థం. దాన్ని మనం భక్తిగా ఆజ్ఞ ఇచ్ఛ అనుకుంటున్నామంతే. ఆది జీవుడి సంకల్పం అది. ఈ పంచభూతాలు ఇలా పనిచేస్తాయి అనేది ఆయన సంకల్పం అంతే. ఆయన అలా అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? ఏదో పూర్వసృష్టిని చూసి అనుకున్నాడా? కొత్తగా అనుకున్నాడా? ఏమో, ఆయన ఇష్టం. ఇప్పుడే ఎందుకు ఈ మొబైల్ ఫోన్లు పుట్టాలి? ఎప్పుడో పుట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు పుట్టాలి అనేది ఆయన సంకల్పం అంతే. ఇది కాలం మారుతోందండి, కాలం మారుతూ మనుషులు ఏమో, మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఏ కాలంలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మనకేం తెలుసు. ఉండిపోయినవే ఇవన్నీ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అన్నట్టుగా కనిపిస్తున్నాయి మనకంతే. లేదా ఇప్పుడే కొత్తగా వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఈశ్వరేచ్ఛ అంతే. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది ఈశ్వరేచ్ఛ అంతే. ఈ సృష్టి ఇలా జరగాలి అనేది ఆయన సంకల్పం. ఆ బ్రహ్మాండంలో పార్థివ భాగం కిందగాను ఆకాశం మీదిగాను కనిపిస్తుంది. అలా ఎందుకు కనిపిస్తుంది అంటే, మనం ఈ భూమిని ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ భూమికి పైన ఉన్నదంతా ఊర్ధ్వభాగమని, కింద ఉన్నదంతా అధోభాగమని ఆ వ్యవహారం, అదే వ్యవహారం అంత, వేరే ఇంక వ్యవహారం ఏమీ లేదు. కానీ భూమి గుండ్రంగా ఉంది కదా, ఆ గుండ్రంగా ఉన్న భూమిలో అమెరికాకి వెళ్తే మళ్ళీ వాడదే అంటాడు, పైన అంటాడు, కింద అంటాడు. విచిత్రం. భూమి ఎక్కడ ఉంది? గుండ్రంగా ఉంది, తిరుగుతోంది. దీనికి అధోభాగం ఊర్ధ్వభాగం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అదే విచిత్రం, అదే మాయ. అన్ని వస్తువులు ఈశ్వరేచ్ఛ మీద ఆధారపడి ఉంటాయి. చక్రం తిరుగుతూ ఉంటే మట్టి కుండ తయారవుతుంది అని ఇదివరకే మనం చెప్పుకున్నాం. అది ఈశ్వరేచ్ఛ అని స్పష్టంగా ఇదివరకే మనకి చెప్పారు. ఇదివరకే మనం మాట్లాడుకున్న ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని, రామ, నువ్వు చెప్పిన అధిష్టాన అధ్యస్థ నియమాలు ఇక్కడ వర్తించవు. నువ్వు అడిగావు కదా, అధిష్టానంలో లేనిది అధ్యస్థంలో ఎలా వచ్చింది అని. అధిష్టానంలో ఉన్నదే చూస్తే ఇంకా అధ్యస్థం ఎట్లా అవుతుంది? అది నువ్వు తాడుగానే చూస్తే మాయ ఏమవుతుంది? అది సత్యమే. అది ఇంకా అక్కడ చర్చే లేదు. తాడులో పాము చూసావు కాబట్టి చర్చ అక్కడే ప్రారంభమైంది. ఇలా ఎందుకు కనిపించింది నాకు? తాడులో పాము ఉందా? ఎక్కడ ఉంది? నా బుద్ధిలో ఉంది. నా బుద్ధిలో ఉన్న ఆ పాముని ఎవరు తీయాలి? నేనే తీసుకోవాలి. నా బుద్ధిలో పాము అనే భయం ఉంది కాబట్టి ఈ అజ్ఞానం ఎవరి అజ్ఞానం? నా అజ్ఞానం. ఇది నా అజ్ఞానాన్ని నేనే తీసుకోవాలి, ఇతరులు తీయటానికి లేదు. ఇతరుల అజ్ఞానం పోతే నా అజ్ఞానం పోతుంది అని ఎవరు ప్రపంచంలో అనరు. నా అజ్ఞానం పోతే ఇతరుల అజ్ఞానం పోతుంది అని ప్రపంచంలో ఎవరికి అనుభవం లేదు. అందువల్ల ఎక్కడ ఉంది? ఇది బుద్ధిలోనే అధ్యస్థమై ఉంది, బుద్ధిలోనే ఉంది. కాబట్టి మన బుద్ధిలో ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? దానికి అనేక కారణాలు లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో ఏదో ఎప్పుడో చూసి ఉంటాము, దాన్ని స్మరించుకుని ఆ మోహంలో, ఆ అజ్ఞానంలో, ఆ మాయలో పడతాము. లేదా కొన్ని సందర్భాలు ఏది చూడకపోయినా కూడా, ఇది మనం ఋష్యశృంగుడి కథ. ఆయన ఎప్పుడు ఆ స్త్రీలను చూడనే లేదు, మాయలో పడిపోయాడు. ఎందుకు పడ్డాడు? ఆయనకు అసలు ఆ స్మరణే లేకుండా పెంచాడు ఆయన్ని. ఎవరు? ఆయన విభాండక మహర్షి. ఎప్పుడు చూడకపోయినా మాయలో పడ్డాడు. ఏమిటి కారణం? ఈ కథ ఎందుకు చెప్పారు అక్కడ అంటే, అది మాయా లక్షణం. అది మనం ఎప్పుడో చూసి ఉండాలి, గుర్తుండాలి, సంస్కారము, ఇవన్నీ కారణాలు లేవు దానికి. అన్నిటికీ అతీతమైంది. అలా పుడుతుంది అంతే. అది ఆ మాయ అనేది అలా వస్తుంది అంతే. ఆ మాయని పోగొట్టుకోవాలి మనం. వాటిని అతిక్రమించినట్టుగా కనిపించబడటము ఇక్కడ దోషం కాదు. ఆ నియమాల్ని అతిక్రమించినట్టుగా కనిపించినా ఇక్కడ అది దోషం కాదు. అది అంతే, అది అలాగే ఉంటుంది. కదంబ పుష్పం చూశారు కదా, దాని నిండా కేసరాలు ఉంటాయి. ఆ పుష్పమే కేసరం, వేరే ఏమీ లేదు. ఆ కదంబ పుష్పం ఎట్లా ఉంటుంది అంటే ఒక టెన్నిస్ బాల్ లాగా ఉంటుంది. అది అన్ని కేసరాలే. మనం మామూలుగా ఇప్పుడు మందారం పుష్పం చూసామనుకోండి, దానిలో చుట్టూ ఆ రేకులు, కింద దాన్ని పట్టుకుని ఉంచే ఆధారము, ఆ మధ్యలో ఆ కేసరాలు, అది ఒక చిన్న అగ్గిపుల్లలాగా ఉంటుంది, దానికి కేసరాలు. కానీ కదంబం అట్లా కాదు. కదంబ పుష్పం పూర్తిగా అన్ని కేసరాలే. ఈ కేసరాలు ఉన్న ఈ కదంబ పుష్పంలో ఏది మధ్య భాగం అంటే ఏం చేస్తామంటే, అప్పుడు అది దాన్ని పట్టుకున్న ఆ తొడిమ ఉంది కదా, దాన్ని చూసి అది మధ్య భాగము అంటాం. అది కూడా కనిపించకుండా ఉందనుకోండి, ఏది మధ్య భాగం? అదే ఒక టెన్నిస్ బాలే తీసుకుందాం, దానికి ఏది మధ్య భాగం అంటే దానిలో ఎక్కడో ఏదో పేరు ప్రింట్ చేసి ఉంటే అది మధ్య భాగం అని తీర్మానం చేస్తాం. లేదా అలా కాదు, దాని మీద ఏమైనా గుర్తులు ఉంటే అది మధ్య భాగం అని తీర్మానం చేస్తాం. కానీ ఇది సత్యం కాదు. అది ఆ టెన్నిస్ బాల్కి, ఫుట్బాల్కి ఏది మధ్య భాగం? ఏది దాని ఆరంభం? ఏది దాని అంతం?
చెప్పలేం. అలా కానీ అందులోని ఆధార కర్ణికను ఆధారంగా చేసుకుని ఇది కింది భాగము, ఇది పైభాగము కేసరము అని చెప్పినట్టుగా మనం భూమండలాన్ని మూలదేశంగా ఉంచుకుని బ్రహ్మాండంలో ఊర్ధ్వలోక అధోలోక అనే వ్యవహారాన్ని చేస్తున్నాము. మన వ్యవహారం ఇట్లా ఉంది. మనం భూమిని మధ్య భాగంగా ఆధారంగా మూలస్తంభంగా తీసుకుని దీని చుట్టూ ఉన్నవి దీనిలో పై భాగము కింది భాగము అని తీర్మానం చేసి వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. వాస్తవంగా కింద దిక్కు అనేది లేనే లేదు అని అంటున్నారు. ఇదేమిటి కింద దిక్కు అనేది లేకపోతే ఎలాంటి వ్యవహారం అంటే ఆలోచన చేయాలి మనం. ఇక్కడే మనకి ఆ వేదాంతం పనికి వస్తుంది, ఇక్కడే అవసరమైంది. ఈ భాగాలు ఈ విభాగాలు లేవు అన్నప్పుడే అనంతత్వం మనకు తెలుస్తుంది. విభాగాలు ఉన్నాయి అంటే అనంతత్వం మనకి తెలియదు, అది అనుభవానికి రాదు. అందుకనే విభాగాలు లేనివాడు ఆ పరమాత్మ అంటే అనంతస్వరూపుడు అని ఆ అనంతత్వాన్ని చెప్పేందుకోసం ఇక్కడ చెట్టు మీది నుంచి రాలిన పండు కిందకే పడుతుంది అనే నియమం ఎలా కుదురుతుంది అని ఒకడు ప్రశ్నించాడు అనుకోండి. కింది భాగమే లేదు అనుకుంటే చెట్టు ఉంది, చెట్టు నుంచి ఒక పండు రాలి కిందకే ఎందుకు పడుతుంది? కింద అనే దిక్కు ఉంది కాబట్టి కింద పడుతుంది అని ప్రశ్న. అలా ప్రశ్నించాడు. దాన్ని బట్టి కింద దిక్కు అనేది ఒకటి వాస్తవంగా ఉంది, దాన్ని చెట్టు మీద పండు గుర్తించగలుగుతోంది అన్నాడు అనుకోండి, దాంట్లో తప్పేముంది అని అనిపిస్తుంది. అలా అనకూడదు, అందులో కూడా తప్పు ఉంది అంటున్నారు. ఎందుకని తప్పు ఉంది అంటే ప్రతి వస్తువులోనూ గురుత్వం అనే గుణం ఒకటి ఉంటుంది. గురుత్వం అంటే ఏమిటి? అది ప్రశ్న. గురుత్వం అంటే మనం అనుకునేది ఏమిటి? గురువు అంటే చాలా పెద్దది, బరువు అయింది. ఆ గురుత్వం అందులో ఉంది కాబట్టి అంటే అది బరువుగా ఉంది కాబట్టి బరువు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది కాదు. ప్రతి పదార్థానికి తన యొక్క అంశాలను ఆకర్షించే శక్తి ఒకటి ఉంది. ఇది బ్రహ్మాండంగా బోధేంద్ర సరస్వతి వారు వ్యాఖ్యానంలో రాశారు. ఆ మాటలనే చెప్పుకుంటే బాగుంటుంది, కానీ మనకు అర్థమయ్యేందు కోసం దాన్ని మళ్ళీ తెలుగులో చెప్పుకుంటున్నాం. దాని పేరే గురుత్వము. ప్రతి ఇంద్రియము కూడా దానికి సంబంధించిన విషయాన్ని అది ఆకర్షిస్తుంది. ఇది గురుత్వమే. చెవి శబ్దాన్ని ఆకర్షిస్తుంది, ముక్కు వాసనని ఆకర్షిస్తుంది. గురుత్వమే ఇది. ప్రతి పదార్థము కూడా ఎలాగైతే ఇంద్రియము తనకి సంబంధించిన విషయాల్ని ఆకర్షిస్తుందో అలాగే ప్రతి పదార్థము కూడా తనకి సంబంధించిన పదార్థాన్ని ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణే గురుత్వము. ఇదే ఆయన తెలుసుకున్నది, న్యూటన్ గారు తెలుసుకున్నది ఇదే. అంటే అది ఆ చెట్టు మీద నుంచి పడిన పండు కిందకే పడుతుంది అంటే ఆహా అందరూ చప్పట్లు కొట్టారని కాదు. దాంట్లో చాలా చిన్న విషయం అది. ఆయన ఏం కొత్త చెప్పినట్టు అయింది లేదు. అలా ఎందుకు పడుతోంది అని చెప్పాడు ఆయన. అది విషయం. అది మనం కూడా అక్కడక్కడ పాఠశాలలో చదువుతూ ఉంటాం, స్కూళ్ళల్లో. అలాగే పృథివ్యాది పంచభూతాలు కూడా తమ తమ అంశాలను తాము ఆకర్షించుకోగలుగుతున్నాయి. అది గురుత్వం. ఈనాటి ఆధునిక విజ్ఞానం ప్రతి అణువు మరొక అణువును ఆకర్షిస్తోంది లేదా వికర్షిస్తోంది అని చెబుతోంది. పరమాణువులో ఉన్న అఖండాలకు కూడా ఆకర్షణ వికర్షణలు ఉన్నాయి అని చెబుతోంది. అది ఆ సైన్స్ చెప్పే మాట. ఇప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి ప్రస్తావించిన గురుత్వ సిద్ధాంతంలో ఈ మాటలు లేవు. ఆయన ఈ మాటలు చెప్పలేదు నేరుగా, కానీ భూతాలు వాటి అంశాలు అనే మాట ఉంది. భూతాలు వాటి అంశాలు పరస్పరం ఆకర్షింపబడుతూ ఉన్నాయి. అంశాలు అంటే ఏమిటి? అణువులు, అణుఖండాలు అని మనం తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ దృష్టితో చూసినప్పుడు ఈనాటి గురుత్వ సిద్ధాంతము, ఈనాటి భూమ్యాకర్షణ సిద్ధాంతానికి, ఆ గురుత్వ సిద్ధాంతం, భూమ్యాకర్షణ సిద్ధాంతం, గురుత్వ సిద్ధాంతం అణ్వాకర్షణ సిద్ధాంతానికి ఎంత దగ్గరగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇక్కడ చెప్పిన విషయము అక్కడ సైన్స్లో మాట్లాడుతున్న విషయము రెండిటికి ఆ పొంతన ఇక్కడ కుదురుతోంది. ఇక మనం చెట్టు నుంచి పడ్డ ఆ పండు ఎట్లా కిందకి పడింది అనే విషయంలోకి వస్తే, చెట్టు మీది కాయ భూమిలోని ఒక అంశ, అందుచేత భూమిలోని గురుత్వ గుణం ఆ కాయను ఆకర్షిస్తోంది, ఆ పండును ఆకర్షిస్తోంది. నందులో ఉన్న ఆ భూతత్వం ఉంది, ఆ భూతత్వాన్ని భూమి ఆకర్షిస్తోంది. దాన్ని బట్టి అది కిందకి వస్తోంది. అందువల్ల భూమి ఎటు ఉంటే అటే ఆ పండు పడుతోంది, అంతేగాని కింద దిక్కు అని తెలిసి పడటం లేదు అని చెప్పారు అక్కడ. అది పండు అనుకుందా ఇది కింద దిక్కు కిందకే పడాలి? లేదు. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే ఆ భూమిలో జరుగుతున్నది. ఇది ఆ భూమి ఇలా ఉంది కాబట్టి ఆ భూమి దాన్ని ఆకర్షిస్తోంది. మనం అడుగుతాం, అయితే భూమి పైన ఉండి మనం కిందకి
కాయని జారవిడిస్తే ఇది ఎటుపోతుంది అనే ప్రశ్న. అది మరి చూడాలి, అప్పుడు మనం గాలిలో ఉండాలి. గాలిని దాటి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రయాణంలో స్పేస్ షిప్లో ప్రయాణం చేసేప్పుడు పడకుండా అక్కడే తిరుగుతున్నాయి, ఎందుకంటే ఆ భూమి ఆకర్షణకి దూరం అయిపోయింది అది. అందువల్ల భూమి ఆకర్షించలేకపోతోంది, ఆ పదార్థం ఎటుపోక అటే గాలిలో అలాగే తిరుగుతోంది, అలాగే వేలాడుతోంది. ఏమిటి కారణం అంటే ఈ ఆకర్షణకు అది దూరం అయింది. ఈ ఆకర్షణకి ఒక శక్తి ఉంటుంది, అది కింద అని తెలిస్తే దానికి అది కిందకే రావాలి, పడాలి. అలా పడటం లేదే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లోకంలో కూడా ఇది కింది దిక్కు అని ఒక దిక్కుకు ఎవరు కూడా అక్కడ బోర్డు వేసి చూపించడానికి సాధ్యం లేదు. దీనికి వాల్మీకి మహర్షి ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆ ఉదాహరణే తర్వాత వాళ్ళు సూర్య సిద్ధాంతకర్తలు కూడా తీసుకున్నారు అని చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా మనం దాని అనువాదం చేశారు కదా కృపాకృష్ణమూర్తి గారు, ఆ అనువాదంలో కూడా చూస్తాము, దాన్ని కూడా చదవండి తర్వాత. ఇక్కడ ఏమంటున్నారు అంటే దీనికి సమాధానంగా పిపీలికానాం మహతాం వ్యోమ్ని వర్తులలోష్ఠకే దశదిక్కమధః పాదాః పృష్ఠమూర్ధ్వముదాహృతం. అధోదేశాన్ని ఆకాశంలో ఉన్న మట్టి ముద్ద అనబడే చీమకాలు అని జ్యోతిష్శాస్త్ర విద్వాంసులు పిలుస్తూ ఉన్నారు. అధోదేశం అంటే ఏమిటి, ఊర్ధ్వదేశం అంటే ఏమిటి అని వాళ్ళు తీర్మానం చేసి చెప్పారు. వాళ్ళ భాషలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఒక గుండ్రటి మట్టి ముద్దపై పెద్ద చీమలు తిరుగుతూ ఉంటే వాటికి తమ కాళ్ళ భాగం అధోభాగం, తమ వీపు పై భాగం అది ఊర్ధ్వ భాగం. అదే మనం ఇదివరకు ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఒక పండు చుట్టూ ఆ పండు అలా వేలాడుతోంది అనుకుందాం గాల్లో, దానికి చుట్టూ చీమలు తిరుగుతున్నాయి. ఆ చీమలకి ఏది ఊర్ధ్వ భాగం, ఏది అధోభాగం? దాని కాళ్ళు ఎటు ఉంటే అటు అధోభాగం, దాని వీపు ఎటు ఉంటే అది దానికి ఊర్ధ్వ భాగం. అలా అని అవి అనుకుంటూ ఉన్నాయి. దశదిగ్ వ్యవస్థ అనేది ఆకాశంలో అలాగే ఏర్పాటైంది. దీన్ని బట్టే దశదిక్కులు అనేది మనం వ్యవహరిస్తూ ఉన్నాం. రామా, ప్రతి బ్రహ్మాండము ఎంత బరువు ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు? దాని చుట్టూ ఉన్న నీటి ఆవరణ ఎంత బరువు ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? కింది దిక్కు అనేది ఒకటి ఖాయంగా ఉన్నట్లయితే చెట్టు మీద పండు రాలినట్టుగా ఆ బ్రహ్మాండాలు ఈ నీళ్లు రాలి ఆ కింది దిక్కు వెంట పడిపోవాలి. అలా జరుగుతోందా? అలా జరగటం లేదు. మనం చూస్తున్నాం, బ్రహ్మాండం కలిసిపోవటం లేదు, నీళ్లు కింద పడిపోవటం లేదు, నీళ్ళని పట్టుకుని ఉంచింది ఏది? ఇవన్నీ ప్రశ్నలు మనం చేసుకోవాలి. అప్పుడు దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎందుకలా అంటే కింది దిక్కు అనేదే లేదు అని దీన్ని బట్టి అర్థం చేసుకో. ఈ బ్రహ్మాండం మొత్తం కలిపి మరొక బ్రహ్మాండంలో అంశ కాదు అలా అని ఎప్పటికీ అనుకోవద్దు. అందువల్ల ఇది దేని గురుత్వాకర్షణకు ఇది లోను కావటం లేదు. మళ్ళీ అవి రెండు కలిసి కొట్టుకుంటే ఏమైపోతుంది? అలా కలవటం లేదే. అలాగే ఆ గ్రహాలు అలాగే సంచారం చేస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అంటే ఇది అందులోని అంశ కాదు, అందువల్ల ఇవి పోయి కలవటం లేదు. ఈ బ్రహ్మాండం ఎటు కదలటం లేదు. రామ, ఈ విధంగా ఈ బాహ్య ప్రపంచంలోనే వాస్తవమైన దిగ్విభాగం లేదు కనుక మనం చూస్తే ప్రపంచంలోనే దిగ్విభాగం లేదు. నువ్వు అనుకుని అడిగావు దిగ్విభాగం ఎలా వచ్చింది అని. వాస్తవాన్ని ఆలోచిస్తే ప్రపంచంలో కూడా దిగ్విభాగం అనేది లేదు, కానీ ఇది వ్యవహారం మాత్రమే, అంతే. దీనికి అధిష్టానమైన ఆ పరమాత్మలో దిగ్విభాగం ఉండవలసిన అవసరం లేదు అని తీర్మానం చేశారు. అందువల్ల పరమాత్మలో దిగ్విభాగం అనేది లేదు అంటే అర్థం ఏమిటి? ఆయన అనంతుడు అని. అనంతుడు కాకుండా అఖండమైతే మనం దిగ్విభాగం చేసేస్తాం. ఒక వర్తులం, ఒక సున్నా రాసి మధ్యలో పెట్టి దానికే దిగ్విభాగాలు చేసేస్తాం మనం. దానిలోనే ఈ దిక్కు ఆ వర్తులంలో మధ్యలో రాసామనుకోండి, ఒక 8 పద్మాల రేకులు రాసామనుకోండి, అందులో పూర్వంలో ఉన్నది పూర్వదిక్కని ఆగ్నేయమని అలా తీర్మానం చేసేస్తాం మనం. అది కూడా గుండ్రంగా ఉన్నా కూడా అది అఖండం కాదు, ఖండమే అయింది, గుండ్రంగా ఉంది అంతే. కానీ అలా కూడా కాదు పరమాత్మ. అందువల్ల ఆయన అఖండుడు, ఆయన అనంతుడు. వృక్షవల్మీక జాలేన కేశాంచిద్ హృది భూతలం ససురా నరదైత్యేన వేష్టితం వ్యోమ నిర్మలం. కొన్ని బ్రహ్మాండ ప్రదేశాలలో చెట్టు పుట్టలు మాత్రమే ఉన్నాయి. ఎలా ఉన్నాయి బ్రహ్మాండాలు అని వర్ణించి చెప్తున్నారు వాళ్ళు. ఆ లీలాదేవి సరస్వతీదేవి చూసిన బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయి అంటే, కొన్నిట్లో ఆ బ్రహ్మాండాల్లో అంటే అక్కడ ఉన్న లోకాల్లో ఆ చెట్టు పుట్ట మాత్రమే ఉన్నాయి.
కొన్నిట్లో మనుష్యులు అసలు లేనే లేరు. ఆకాశ భాగంలో ఆ కొన్నిట్లో ఆ బ్రహ్మాండాల్లో దేవదైత్య కిన్నర కింపురుషులు ఉన్నారు. బ్రహ్మాండాలన్నీ ఒకే రకంగా లేవు, ఉండవు, వేరే వేరే విధంగా ఉంటాయి. అన్నిట్లోనూ ఇలాగే మనుషులు ఉన్నారా అని మనం ప్రశ్నిస్తాం. అన్నిట్లోనూ అలాగే ఉండరు, కొన్నిట్లో మాత్రమే ఉంటారు అని ఇక్కడ తీర్మానం చేసి చెప్పారు. అంటే ఆ బ్రహ్మాండాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నది అని. సంభూతం సహభూతేన సగ్రామ పురపర్వతం ఇదం కల్పన భూతేన పక్వాక్షోటమివస్త్వచ. అక్షోట ఫలము చర్మంతో కూడి జన్మించినట్టుగా, అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఆ అక్రోట్ అది దాని చుట్టూ చర్మం ఉంటుంది, ఒక గట్టి పదార్థం. కొన్ని బ్రహ్మాండాలు అప్పటికప్పుడే కల్పించబడి 4 రకాల ప్రాణుల సమూహాలతోనూ, గ్రామాలతోనూ, పురాలతోనూ, పర్వతాలతోనూ సంభవిస్తూ ఉన్నాయి. పుట్టడమే అలా పుడుతున్నాయి. కొన్ని కొన్ని బ్రహ్మాండాల్లోట ఎవరు కట్టాల్సిన పనే లేకుండా గ్రామాలు, వాటిలో పెద్ద పెద్ద నగరాలు, పర్వతాలు అన్నీ కూడా తాము వచ్చేస్తున్నాయి. మనం ఇక్కడ పర్వతాలు కొన్ని సందర్భాల్లో ఏదో భూకంపాలు జరిగినప్పుడు అవి పరస్పరము భూమి రాసుకుని పర్వతాలు పుడుతున్నాయి అని చెప్తున్నారు కదా. ఆ అవసరం లేదు. అక్కడ పర్వతాలతో పాటుగానే బ్రహ్మాండాలు, లోకాలు పుడుతూ ఉన్నాయి. అక్కడ ఎవరు ఏమీ లేక శూన్యంగా కొన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఏమీ లేదు అక్కడ, శూన్యం. శూన్యం అంటే ఏదీ లేదు అని మనం వ్యవహారంలో చెప్పుకునే మాటలాగా. యథా వింధ్యవనాభోగే ప్రస్ఫురంతి కరేణవ తథా తస్మిన్ పరాభోగే బ్రహ్మాండత్రసరేణవ. వింధ్య పర్వతంలో ఉన్న కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఆ గజాలు, ఏనుగులు పుట్టినట్టుగా బ్రహ్మమాయతో కూడిన కొన్ని ప్రదేశాలలో త్రసరేణువుల లాంటి ఎన్నో బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే వాళ్ళు ఆ చిదాకాశాన్ని ఎలా చూశారు అంటే అవిద్యతో కూడిన శబలం, అవిద్యాశబలమైన ఆ చిదాకాశాన్ని చూశారు వాళ్ళు. చూడటంతో దాని నుంచి ఇవన్నీ పుట్టి వస్తున్నాయి అన్నట్టుగా కనిపిస్తున్నాయి. అందుకనే ఆ వర్ణన చేస్తున్నారు. ఒకటి మూల పదార్థం ఉందనుకోండి, దాని నుంచి పదార్థాలు తయారై వస్తున్నట్టుగా వర్ణన చేస్తున్నారు. చిదాకాశానికి బ్రహ్మాండాలన్నీ కూడా అణువులై ఉన్నట్టుగా చిదాకాశం కూడా మరొక పదార్థానికి పోల్చి చూస్తే అణువే అయి ఉంది కదా అని అనకూడదు. అంటే అన్నీ ఈ లోకంలో ఉన్న, ఈ సృష్టిలో ఉన్న బ్రహ్మాండాలన్నీ కూడా ఆ పరబ్రహ్మతో పోల్చి చూస్తే అణువుల్లాగా ఉన్నాయి అన్నప్పుడు, అయితే ఆ చిదాకాశం, ఆ పరమాత్మ కూడా ఇంకొక పదార్థానికి అణువే కదా అని అంటావేమో. అలా అనటానికి సాధ్యం లేదు, అలా అనేందుకు వీలు లేదు. ఎందుకు అలా చెప్పకూడదు అంటే ఆ వేదాల్లో చెప్తున్న మాటనే ఇక్కడ గుర్తు చేసి చెప్తున్నారు. వేదాల్లో ఏం చెప్తున్నారు అంటే తద్యదిదమ్మయ అధోమయ సర్వమయ అని పరమాత్మని వర్ణన చేసి చెప్తున్నారు. ఇదమ్మయ అధోమయ సర్వమయ అంటే దానికన్నా అతీతమైనది వేరేది లేదు ప్రపంచంలో. దానినే ఆ పరమాత్మ, ఆత్మ, శుద్ధ చైతన్యము అంటారు, పరబ్రహ్మ అంటారు అని వేదాల్లో చెప్పిన మాటనే తస్మిన్ సర్వం తతస్సర్వం తత్సర్వం సర్వతశ్చయత్ తచ్చ సర్వమయో నిత్యం తథా తదణుకం ప్రతి. ఇది ఆత్మస్వరూపం, ఇది పరబ్రహ్మస్వరూపం. ఎట్లా ఉంది అది? అన్నీ కూడా చిదాకాశంలోనే ఉన్నాయి, దానికన్నా వేరేది ప్రపంచంలో లేదు. తస్మిన్ సర్వం, అందులోనే అన్నీ ఉన్నాయి. తతస్సర్వం, ఆ చిదాకాశం నుండే అన్నీ ఉద్భవిస్తున్నాయి, అన్నీ సృష్టింపబడుతూ ఉన్నాయి, అన్నీ జన్మిస్తూ ఉన్నాయి. తత్సర్వం సర్వతశ్చయత్, అదే అన్నీ అయి ఉంది, అందులోనే అన్నీ లీనమవుతున్నాయి. తచ్చ సర్వమయో నిత్యం, ఆ సృష్టించబడిన ఈ వస్తువులన్నిటికీ ఆ ఆత్మ వస్తువే కారణమై ఉంది, వేరే కారణాలతో రావటం లేదు. ఇవేవి కూడా దాని నుంచే వస్తున్నాయి. ఏదైనా నువ్వు చెప్పు సృష్టిలో, ఆ సర్వస్వము సమస్తము కూడా ఆ పరమాత్మ చైతన్యం నుంచే, ఆ చిదాకాశం నుంచే వస్తున్నాయి. మరియు ఇదే అంతా అయి ఉంది, ఆ ఆత్మస్వరూపమే, ఆత్మవస్తువే అంతా అయి ఉంది. ఇలా ఉన్న నిత్య సర్వమయమైన ఆ పరమాత్మను, పరబ్రహ్మను దేనితో పోల్చి మనం అణువని పిలుస్తాం? ఇది కూడా అణువే అని దేంతో పోలుస్తావు? దేంతో అయినా పోల్చగలిగితే అప్పుడు అది అణువు అని ఒప్పుకోవచ్చు. పోలికే లేని ఆ పరమాత్మని, పరబ్రహ్మని అణువని నువ్వెలా అంటావు? అందువల్ల ఆ మాట కూడా అసత్యమే. అందువల్ల ఆయన ఏమన్నారు అంటే
అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కన్నా అణువు ఆయన. నువ్వు ఏది చెప్పినా, ఎంత గొప్పది చెప్పినా దానికన్నా గొప్పవాడు. అది పరమాత్మ లక్షణం, అది పరబ్రహ్మ లక్షణం. అటువంటి ఆ పరమాత్మని అణువని కూడా మనం అనలేము. అలా అని పిలవటం కూడా అసత్యమే అని కొంతమంది వాదిస్తారు. అణువు, ఆ ఆత్మ అనేది అణుస్వరూపంగా ఉంది అని. దాన్ని ఇక్కడ నిరస్తం చేశారు, తిరస్కారం చేశారు. అది తప్పు, అది అలా అనుకోరాదు. ఆ ఆత్మని అణువు అని పిలవకూడదు అని ఆ వాదాన్ని ఖండించారు ఇక్కడ. శుద్ధ బోధమయే తస్మిన్ పరమాలోకవారిధౌ అజస్రమేత్య గచ్చంతి బ్రహ్మాండాఖ్యాస్తరంగకాహ. శుద్ధ బోధమయమైన చిదాకాశ సముద్రంలో, అది ఒక సముద్రం అనుకుందాం, ఆ చిదాకాశ సముద్రం అది ఎలా ఉంది? శుద్ధ బోధమయం, శుద్ధ జ్ఞానమే దాని నీరు. బ్రహ్మాండాలనే తరంగాలు ఎన్నో నిరంతరము అలా పైకి లేస్తూ ఉన్నాయి, మళ్ళీ అందులోనే లీనమైపోతూ ఉన్నాయి. ఆ శుద్ధ జ్ఞాన చిదాకాశ సముద్రంలో ఈ సృష్టిలన్నీ కూడా తరంగాల్లాగా, అలల్లాగా పుడుతున్నాయి, మళ్ళీ అలలు సముద్రంలో కలిసినట్టుగా కలిసిపోతున్నాయి. ఎక్కడ పుడుతున్నాయి అలలు, ఎక్కడికి పోతున్నాయి? ఒక రూప వికారం అంతే. ఆ వికారాన్ని నువ్వు చూస్తున్నావు, దానికి అలా అని ఒక పేరు పెట్టావు, అలా పేరు పెట్టుకుని అలా మాయలో పడిపోయి ఎక్కడికి కలిసింది, అది ఎక్కడి నుంచి వస్తోంది అనేది నీకు ఆ జ్ఞానమే ఉండటం లేదు. అలాగే ఆ పరమాత్మలోనే పుట్టే ఈ జగత్తును చూసి ఆ పరమాత్మని మరిచిపోయావు నువ్వు. విచిత్రం అది. ఆ పరమాత్మలోనే లీనమైపోయి ఈ జగత్తుని చూసి కూడా ఆ పరమాత్మని నువ్వు గుర్తు చేసుకోవటం లేదు. ఇదే అజ్ఞానం. అందువల్ల ఎటు నుంచి ఈ ప్రపంచం పుడుతుందో, ఎటుకు వెళ్ళి ఈ ప్రపంచమంతా లయమైపోతుందో అది ఆ శుద్ధ చైతన్యం, అది ఆ పరమాత్మ అని తెలుసుకో. ఆయన్ని గురించి నిరంతరంగా ఆలోచన చెయ్యి. సముద్రము అంటావా? అలల్లోకి పోయి స్నానం చేస్తానంటావా? ఎవరు అలా అనరు ప్రపంచంలో. నేను అలల కోసం వెళ్తున్నానని ఎవరు అనరు, సముద్రం కోసం వెళ్తున్నాను. అలాగే సముద్రాన్ని గుర్తు చేసుకున్నట్టుగా నువ్వు పరమాత్మని గుర్తు చేసుకో. అలలు శాశ్వతమైనవి కావు. పరమాత్మ శాశ్వతమైన వాడు, సముద్రము శాశ్వతమైనది అని ఎలాగైతే అంటున్నామో అలాగే ఆ పరమాత్మ, పరబ్రహ్మ శాశ్వతమైన వాడు అనేది గుర్తు చేసుకో. అంతఃశూన్యా స్థితా కేచిత్ సంకల్ప క్షయరాత్రయ తరంగా ఇవ తోయేబ్ధౌ ప్రోహ్యంతే శూన్యతార్ణవే. ఇంకా ఆ లీలాదేవి, సరస్వతీదేవి ఎలా ఆ బ్రహ్మాండాలని చూస్తున్నారు. వాళ్ళు అన్ని బ్రహ్మాండాలు చూస్తూ వెళ్తున్నారు. ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క రకంగా ఉంది అనుకున్నాం కదా. ఆ వర్ణన ఇక్కడ అది అవసరమైంది. అంటే కొన్నిట్లో అలా పుడుతుంది అన్నట్టుగా పుట్టకుండా పోతాయి. అలా అటువంటి స్థితికి వెళ్ళారు వాళ్ళు సముద్రంలో మధ్యలోకి వెళ్ళగా మనం ఈ బీచ్లో చూసే అలలు ఉండవు. అంత చాలా గంభీరంగా ఉంటుంది. చిన్న చిన్న అలలు అలా వస్తాయి. అక్కడ అలా వస్తే ఇంకంతే గోవింద, తట్టుకోలేరు ఎవరు కూడా. అది కొన్ని ఎన్నో మీటర్ల ఎత్తు అలలు వస్తాయి మధ్యలో. అటువంటి అది తుఫాన్ వచ్చినప్పుడు భయంకరమైన అలలు అలా వచ్చినట్టుగా వచ్చిపోతూ ఉంటాయి అలలు. అటువంటి సృష్టి వీళ్ళు ఒకటి చూస్తున్నారు. అది చూడటమే కాదు, కొన్ని చోట్ల అలలే లేకుండా ఉంది. ఆ లోపల సృష్టి అవుతుందేమో అని అనిపించేలోగా సృష్టి కాకుండా ఏదో నిద్రాణంగా ఉన్నట్టుగా నిద్రితమైన ఒక సృష్టిని వాళ్ళు దర్శనం చేశారు. ఆ చిదాకాశ సముద్రంలో అంతఃశూన్యా స్థితా కేచిత్. ఇంకా లేవవలసిన తరంగాలు ఎన్నో ఉన్నాయి. అవి పూర్తిగా లేవలేదు ఆ తరంగాలు. అలా లేవాల్సిన తరంగాలు ఉన్నాయి. సంకల్పాలు లేనివి కావటం వల్ల కొన్ని చీకటి రూపంలో, శూన్యంలో నిద్రించి ఉన్నట్టుగా ఉన్నాయి అని అనుమానించవలసి వస్తోంది. ఓహో, ఇవి పుట్టబోతున్న బ్రహ్మాండాలు, పుట్టినవి కావు. పుట్టబోతున్న బ్రహ్మాండాలు పుడతాయేమో, తయారవుతుందేమో అన్నట్టుగా ఉన్నాయి అక్కడ. ఆ పాలు కాగుతూ బుడగ వచ్చినట్టుగా అట్లా మెల్లగా ఇది ఇంకేం పొంగింది అన్నట్టుగా పాలను చూస్తూ ఉంటామే. అలా అక్కడ ఈ బ్రహ్మాండాలు కలగబోతాయి, సృష్టి కాబోతాయి. అటువంటి ప్రదేశాన్ని వాళ్ళు చూశారు. దాన్ని కూడా వాళ్ళు దర్శనం చేశారు. ఇంకా మిగిలిందేమీ లేదు అక్కడ కొన్ని బ్రహ్మాండాలు అవ్యాకృతాలై ఉన్నాయి. ఇంకా వాటికి వికృతి రాలేదు. ఆ వికృతి రాని బ్రహ్మాండాలు వాళ్ళకు కనిపించాయి. పూర్వకల్పానికి సంబంధించిన అన్ని సంకల్పాలు క్షీణించటంతో అవి రాత్రులు నిద్రిస్తున్నట్టుగా ఉన్నాయి. అక్కడ ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, వేదంలో అసద్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజాయత తదాత్మానగ్ స్వయమకురుత అని ఒక మాట ఉంది.
అసద్వా ఇదమగ్ర ఆసీత్. ప్రారంభంలో ఏముంది? అసత్ ఉంది. అసత్ అంటే ఏమిటి? మనం మామూలుగా మాట్లాడుకుంటే అసత్ అంటే అసత్యము అని. అసత్యమే అంతా అయి ఉంది అని. తతో వై సదజాయత, దాని నుంచి సత్యం పుట్టింది. సత్ అంటే సత్యము, అసత్ అంటే అసత్యం. అసత్తు నుంచి సత్యం ఎలా పుడుతుంది? ఈ మాట ఎలా చెప్తోంది ఇది వేదం? ఈ మాట మనకెందుకు అవసరమైంది? అసత్తు నుంచి సత్యం ఎక్కడైనా పుడుతుందా? ఉన్నది సత్యం ఒకటే అని కదా వేదం చెప్పాలి. మరి ఈ మాట ఎందుకు చెప్తోంది అక్కడ అని అంటే, అక్కడ అసత్ అనే దానికి శూన్యమని అర్థం. మనం ఏదైతే సత్ అనుకుని ఈ జగత్తుని చూస్తున్నామో, ప్రపంచాన్ని, ఇది ఏదీ లేని స్థితి. ఇదేదీ లేని స్థితి అంటే అసత్ అంటే అక్కడ అర్థం పరమాత్మ అని. శూన్యంగా ఉంది కాబట్టి దాన్ని అసత్ అనుకున్నాడు వీడు. అది వీడికి అర్థం చేయించాలి కాబట్టి వేదం ఏం చెప్పింది? అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని చెప్పింది. ఇక్కడ విచిత్రం అంటే, అందుకే ఏది అయినా కూడా అంటే ఆ పరమాత్మ వైపే వెళ్తుంది అని. ఇక్కడ అసత్ అనే మాట కూడా ఆ పరమాత్మ వైపే వెళ్ళింది. ఆయనే చెప్తోంది. శూన్యం అంటే మనం అనుకునే శూన్యం అని కాదు. అక్కడ ఈ జగత్ శూన్య స్థితి, ఈ జగత్తు లేని స్థితి. ఈ జగత్తు లేని స్థితిలో ఉన్న ఆ శూన్య స్థితి, ఆ పరమాత్మ, అది శుద్ధ చైతన్యమే. కానీ మనకి అర్థం అవటం కోసం జగత్తు లేకపోతే శూన్యమని కదా అనుకుంటాం మనం. జగత్తంతా కనిపిస్తూ ఉంటే నిండుగా ఉంది అని. అందువల్ల ఏ పదార్థము ఏది కూడా ప్రపంచంలో శూన్యం లేదు. ఎందుకు అంటే ఏదో ఒక చీకటి ప్రదేశానికి వెళ్ళి, గాఢాంధకారానికి వెళ్ళి శూన్యమని అంటావు. ఏముంది ఇక్కడ అంటే చీకటి ఉంది అంటూ. చీకటి ఉంది అంటున్నావు కదా, శూన్యం ఎలా అయింది అది? అందువల్ల శూన్యం అనే పదార్థం లేదు ప్రపంచంలో. పూర్ణం అనేదే ఉంది. అది మన సిద్ధాంతం చెప్తుంది. మనం మన దృష్టితో చూసినప్పుడు అది కనిపించకపోతే, వినిపించకపోతే, అనుభవానికి రాకపోతే దాన్ని శూన్యం అంట. ఇంతే, మన లిమిటెడ్ జ్ఞానం కాబట్టి. అటువంటి ఆ అసత్తు నుంచి సత్య పదార్థం వచ్చింది. అంటే సత్యం అంటే ఇక్కడ నిత్య సత్యం అని కాదు. మనకి ఏదైతే సత్యంగా కనిపిస్తుందో ఈ ప్రపంచము, ఈ సృష్టి వచ్చింది అని చెప్పడం అక్కడ అభిప్రాయం. అందుకనే అసద్వా ఇదమగ్ర ఆసీత్ అని చెప్పారు. పరా అపరా విద్యల గురించి చెప్పుకున్నాం మనం. పరా విద్య అంటే వేదము, షట్శాస్త్రాలు, షడంగాలు అన్నీ కలిపి. అపరా అంటే వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన పరమాత్మ విద్య, బ్రహ్మ విద్య. అంటే అది అనుభవం. కానీ దానికి అపరా అని పేరు పెట్టారు. దాన్ని పరాపరా అని కూడా అనలేదు, అపరా విద్య అన్నారు. అపరా అంటే అది ఆపోజిట్ వర్డ్. అది పరా అనే దానికి ఆపోజిట్ వర్డ్. అది పరము కానిది అపరము. పరం అంటే చాలా గొప్పది అని. దీన్ని అపరం అన్నారు, ఏమనాలో తెలియక. దానికి ఇంకా వేరే పేరు పెట్టలేము. అలాగే ఇక్కడ అసత్ అనే మాట పరమాత్మనే చెప్తుంది. అసద్వా ఇదమగ్ర ఆసీత్. అగ్రే ఆసీత్ అని ఎందుకన్నారు? మొదట్లో అలా ఉంది, తర్వాత అసత్యమైంది అని కాదు. అంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్పడం వేదం యొక్క అభిప్రాయం. ఎప్పుడూ ఉండేది ఆ సత్యమే, ఆ పరమాత్మే అని చెప్పడం అక్కడ ఆ ఉపదేశంలో ఉన్న రహస్యం. అవ్యాకృత శూన్యాన్ని చెప్తోంది అక్కడ. అసత్ శబ్దం అవ్యాకృత శూన్యాన్ని చెప్తోంది. అటువంటి ఆ శూన్య సముద్రంలో అసత్తు నుండి సత్ ఎలా పుట్టింది అని తర్కించబడేటట్టుగా ఉంది. అక్కడ ఆ తర్కానికి అవకాశం అక్కడ దొరుకుతోంది. అటువంటి ప్రదేశాన్ని వాళ్ళు చూశారు. ఏమీ లేని దాని నుంచి ఎలా పుడుతోంది అని ఒక ప్రశ్న వాళ్ళలో కలిగించాలి. అటువంటి ప్రదేశాన్ని వాళ్ళు చూశారు అని అక్కడ చెప్పటం. కేశాంచిదంతః కల్పాంతః ప్రవృత్తో ఘర్ఘరారవ న శ్రుతోన్యైర్న చ జ్ఞాతః స్వభావేన రసాకులై. ఇంకా వాళ్ళు ఆ బ్రహ్మాండాలను దాటి వెళ్తున్నప్పుడు కొన్ని బ్రహ్మాండ తరంగాలు కల్పాంతం అవుతోంది అన్నట్టుగా ధ్వనులు చేస్తోంది. చాలా భయంకరమైన శబ్దాలు అక్కడ పుడుతున్నాయి. కానీ అవి విషయ రస వ్యామోహంలో పడిపోయిన ఇతర బ్రహ్మాండాల వారి చెవులకి వినిపించటం లేదు. ఎక్కడో ఏదో ప్రళయం జరుగుతూ ఉంటుంది, మనకు వినిపిస్తుందా? లేదు. అలాగే మన ఉదరంలోనే, మన పొట్టలోనే ఎన్నో ప్రళయాలు జరుగుతూ ఉంటాయి. అది చాలా ఆకలేసినప్పుడో లేకపోతే అజీర్తి చేసినప్పుడో బయటికి వినిపిస్తుంది ఆ శబ్దం. లోపల భయంకరమైన శబ్దం ఉంది. లోపల ఒక గుండె తీసుకోండి, ఒక ఉదరం తీసుకోండి, ఎక్కడ తీసినా అక్కడ భయంకరమైన శబ్దం ఉంది. అది మనకి బయటికి వినిపించటం లేదు. అలాగే ఒక బ్రహ్మాండంలో కల్పాంతం అయిపోతోంది అని శబ్దాలు అవుతున్నాయి. ఆ అవుతున్న శబ్దాలు ఇంకొక బ్రహ్మాండానికి వినిపించటం లేదు. అటువంటి ఆ స్థితిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
వారి బుద్ధికి అవి గోచరించటము లేదు. అన్యేషాం ప్రథమారంభే శుద్ధభూషు విజృంభతే సర్గ సంసిక్త బీజానాం కోశేంకుర కళాయథ. నీటిలో తడుపబడిన గింజల నుండి అంకురాలు మొలిచినట్టుగా మొట్టమొదట ప్రారంభించబడిన బ్రహ్మాండ సమూహాల నుండి విశుద్ధాలైన జీవుల గుంపులు పుడుతూ ఉన్నాయి. ఆ బ్రహ్మాండాలు, వాటిలో జీవులు అక్కడే మొదటిసారిగా కొత్తగా జన్మిస్తున్నట్టుగా ఉన్నాయి. కొన్నిట్లో బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాల్లో కొత్తగా అప్పుడే పుడుతున్న జీవులు, వాళ్ళని కూడా చూశారు. వాళ్ళు అంటే వాళ్ళు పూర్వ సంస్కారం, పూర్వజన్మతో వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళని కూడా అక్కడ చూశారు. వాళ్ళు మహాప్రళయ సంపత్తౌ సూర్యార్చిర్విద్యుతోద్రయ ప్రవృత్తా గలితుం కేచిత్తాపే హిమకణా ఇవ. వేడి మంచుగడ్డను కరిగించినట్టుగా సూర్యాదులు లోకాలన్నిటినీ కొన్ని చోట్ల కరిగించి వేస్తున్నారు. ఆ ప్రళయకాలం వచ్చింది, అలా కరిగించి వాళ్ళు కూడా, ఆ సూర్యాదులు కూడా కరిగిపోతున్నారు. సూర్యుడు, ఆ సూర్యుడి వెలుగులు ఇవన్నీ కూడా ఆ ప్రళయంలో కలిసిపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద పర్వతాలు కూడా కరిగిపోతూ ఉన్నాయి. అటువంటి దృశ్యాన్ని వాళ్ళు చూశారు. అకల్పం నిపతంత్యేవ కేచిదప్రాప్త భూమయ యావద్విశీర్య జాయంతే తథా సంవిన్మయా కిల. కొన్ని బ్రహ్మాండాలకు ఆధారం దొరక్క ఇంకెప్పటికీ పైకి లేచే ఆశ లేకుండా కల్పాంతం వరకు అధోభాగంలోనే పడిపోతున్నాయి. అటువంటి బ్రహ్మాండాలను కూడా వాళ్ళు చూశారు. అవి మళ్ళీ పైకి లేచే అవకాశమే లేదు ఆ బ్రహ్మాండాలకు. అలా కల్పాంత వరకు అలా పడుతూనే ఉంటాయి. అలా పడుతూ ఉండే బ్రహ్మాండాలను చూశారు. ఎన్ని గెలాక్సీలో, ఆ గెలాక్సీలన్నీ కలిపి ఇంకొక పెద్ద గెలాక్సీ, వాటిని, ఇది ఈ సృష్టి అనంతమైన సృష్టి, ఇది ఇలా పడటం సంభవం కాదు కదా అనే ఒక ప్రశ్న వస్తుంది. అని అలా అనుకోవద్దు, అలా ఊహించొద్దు. ఆ బ్రహ్మాండానికి సంబంధించిన సంబిత్ అటువంటిది. సంవిన్మయా కిల అంటే అక్కడ ఆ ఇచ్ఛ, ఆ సంకల్పం అలా ఉంది. ఈ బ్రహ్మాండం ఇంతే, ఇలా సృష్టి అయిపోయి ఇలా పడుతూ ఉండాలి అనే సంబిత్ అక్కడ, అనే జ్ఞానం అక్కడ, దాంతో అలా జరుగుతోంది. ఇవన్నీ కూడా చిద్రూపాలై ఉన్నాయి. అందువల్ల బ్రహ్మాండాల ఉత్పత్తికి, పతనము మొదలైన వాటికి అవకాశం ఉంది అని తెలుసుకో. ఇవి ఎలా ఉత్పన్నమవుతాయి, ఇవి ఎలా పడతాయి అని అనుకోవటానికి లేదు. పడుతున్న బ్రహ్మాండాలు కొన్ని ఉన్నాయట, అట్లా పడుతూ ఉంటాయి అంతే. ఎప్పటి వరకు, కల్పాంతం వరకు అలా పడుతూ ఉంటాయి. అవి పుట్టిందే పడేందుకోసం. అంటే కొన్ని కదిలిపోయే బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి అని అర్థమవుతుంది మనకి. మన బ్రహ్మాండం కదలంది, కదిలితే పోయి ఇంకొక బ్రహ్మాండంతో కొట్టుకుని ప్రమాదమే అయిపోతుంది. బ్రహ్మాండం అక్కర్లేదు, మన భూమే కొద్దిగా కదలాల్సినట్టుగా కాకుండా వేరేగా కదిలితేనే పెద్ద పెద్ద ప్రమాదాలు అయిపోతాయి. అదే మనం తట్టుకోలేం. అలా బ్రహ్మాండం పోయి ఇంకో బ్రహ్మాండంతో కొట్టుకుంటే అలా కొట్టుకోవు అని చెప్పారు. అలా కొట్టుకోకుండా పడిపోయే బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి సృష్టిలో. అది కూడా వాళ్ళు చూశారు. బ్రహ్మాండమే అట్లా జారి పడిపోతుంది, దాన్ని కూడా వాళ్ళు చూశారు. అంటే ఎంత సృష్టి ఇది! అంటే ఈ సృష్టి అంతా ఎలా ఉంది వాళ్ళకి అంటే ఒక చిన్న అణువులాగా ఉంది. అలా చూస్తూ దాటిపోతున్నారు. అది వాళ్ళ ధ్యానానికి ఉన్న శక్తి. స్తబ్ధా ఇవ స్థితా కేచిత్ కేశోండ్రకమివాంబరే వాయోస్పందా ఇవా భాంతి తథా ప్రోదిత సంవిద. కొన్ని బ్రహ్మాండాలు కదలకుండా ఉన్నాయి, కదలకుండా అలాగే కనిపిస్తున్నాయి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, కంటి దోషం ఉన్నప్పుడు కేశోండ్రకం అంటే ఆ వెంట్రుకల ఉండలు కనిపించినట్టుగా అలా ఆ బ్రహ్మాండాలు కదలకుండా అలా కనిపిస్తున్నాయి. కదలవు అవి, మనం ఎటు తిరిగితే అటే. ఆ కంటి దోషం ఉన్న వాళ్ళకి వీడు ఇటు చూస్తే అవి అటే వస్తాయి, ఇవి ఇటు చూస్తే అటే వస్తాయి. అలా అవి ఆ బ్రహ్మాండాలు కదలకుండా ఒకే చోట ఉన్నాయి. కొన్ని వాయువులో కదలిక వచ్చినట్టుగా కదులుతున్నాయి. ఎందుకు అలా కదులుతున్నాయంటే వాటి సంవిత్, వాటి జ్ఞానం అలాంటిది అన్నప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఇలా ఎందుకు సృష్టి అవుతోంది? వేదంలో ధాతాయథా పూర్వమకల్పయతు అని చెప్తారు కదా. అంటే ఆ ప్రజాపతి ఈ సృష్టిని, పూర్వ సృష్టిని గుర్తు చేసుకుని చేశాడు అని కదా చెప్తారు. మరి ఇక్కడ ఇలా కొత్తగా సృష్టిలు అవుతున్నాయి అని ఎందుకు అంటున్నారు అంటే దానికి సమాధానం చెప్పాలి. దాన్నే ప్రారంభించి చెప్తున్నారు. ఆచారాద్ వేదశాస్త్రాణం ఆద్య ఏవాన్యథోదితే ఆరంభోపి తథాన్యేషామనిత్య సంస్థిత క్రమ. ఇది ఒక మహానుభావుడు, ఒక జీవన్ముక్తుడు వేదశాస్త్రాల్లో చెప్పినట్టుగా సత్కర్మలన్నీ చేసి ధర్మ మార్గంలో జీవితాన్ని గడిపి అలా ఆంజనేయ స్వామి
ఆ బ్రహ్మ అయినట్టుగా ఈ జీవన్ముక్తుడు ఎప్పుడో ఒక బ్రహ్మ అయ్యి, ఆ బ్రహ్మ ఆ ప్రజాపతి కొత్త బ్రహ్మగారు వచ్చారు అక్కడికి, బ్రహ్మ పదవిని పొందారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగాను సృష్టి చేయొచ్చు, లేదా పూర్వ సృష్టిని గుర్తు చేసుకుని కూడా సృష్టి చేయొచ్చు. అక్కడ నియమం అనేది లేదు. అనిత్య సంస్థిత క్రమ, దీనిలో క్రమం లేదు. ఇది ఇలాగే అవ్వాలి అని ఎవరు చెప్పలేరు. ఎందుకని అంటే ఆ ప్రజాపతి ఆ సమయంలో ఆయనకి పూర్వ సృష్టి గుర్తుకు వచ్చిందా, ఇలాగే చేయాలనుకున్నాడా, అలాగే చేస్తాడు. ఆయనకు ఆ పూర్వ సృష్టి గుర్తుకు రాలేదా, ఆయన మళ్ళీ కొత్త సృష్టిని చేస్తాడు. అందువల్ల ఆంజనేయ స్వామిని మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆయన భవిష్యత్ బ్రహ్మ, రాబోయే బ్రహ్మ. ఆ బ్రహ్మగారు వచ్చినప్పుడు మనకి అప్పటికి ఇంకా జ్ఞానం పూర్తిగా వచ్చి ముక్తి రాకపోతే, ముక్తి వస్తే ప్రాబ్లం లేదు, తాపత్రయమే లేదు. రాకుండా పోతే అప్పుడు ఆయన ఏం చేయాలి అంటే మన సృష్టిని మార్చాలి. ఎలా మార్చాలి అంటే ఈ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఆయన మనకి ఇవ్వాలి అని ప్రార్థన చేస్తాం. ఆయన చేస్తే ఆయన కొత్త సృష్టి చేసి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన సంకల్పం అది. వీడిని నేను అనుగ్రహిస్తాను అని ఆంజనేయ స్వామి సంకల్పం చేసి ఆ రాబోయే జన్మల్లో, రాబోయే సృష్టిలో మనకి ముక్తి వచ్చే మార్గాన్ని ఆయన చూపిస్తాడు అని ఆ నమ్మకంతో ఆయన మనం కొలుస్తూ ఉన్నాం. పూర్వజన్మలో ఆచరింపబడిన జ్ఞానకర్మ మొదలైన అనుష్ఠానాల వల్ల ప్రజాపతి అయిన ఒకానొకడి చేత ఈ బ్రహ్మాండాలు సృష్టింపబడుతూ ఉన్నాయి. ఆయన ఆ పదవి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆ హిరణ్యగర్భుడు కలిసిపోయాడు. ఈయన మళ్ళీ ఆ బ్రహ్మ పదవిలో కూర్చుని ఆ బ్రహ్మాండాల్ని సృష్టి చేశాడు ఆంజనేయ స్వామి అనుకుందాం మనం. ఈ కల్పంలో గల సృష్టికి, తరువాత వచ్చే కల్పాల్లో ఉండే సృష్టికి భేదం ఉంటే ఉండవచ్చు. ఇది శాస్త్ర సమ్మతమే, దీంట్లో ఏమీ శాస్త్ర విరుద్ధమేమీ లేదు. మరి వేదము ధాతా యథాపూర్వం అకల్పయతు అని అంటే పూర్వం ఎలా ఉందో అలా ప్రజాపతి సృష్టి చేశాడు అని వేదం చెప్తోంది కదా. అంటే అలా చెప్తూనే ఆ సందర్భంలోనే మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పింది. ఎలా అంటే ఇది పూర్వ సృష్టిగాను చేయవచ్చు, లేదంటే కొత్తగాను సృష్టి చేయవచ్చు. మాయా ప్రపంచానికి ఎవరు ఎలా సృష్టి చేస్తే ఏమిటి, అదే కదా చివరికి అవసరమైంది. ఇది మాయా ప్రపంచం అయినప్పుడు దీన్ని పూర్వంలాగా సృష్టి చేశాడా, కొత్తగా సృష్టి చేశాడా అనే మాట రాదు. కాబట్టి వేదంలో కొన్ని సందర్భాల్లో ఇలాగాను కనిపిస్తుంది, అలాగను కనిపిస్తుంది. అంతేగాని దీనికి విరుద్ధం ఉంది అని మాత్రం అనుకోవటానికి లేదు. మనం ఆ సందర్భంలో మనకు అలా అర్థం చేయించాల్సి వచ్చింది. ఎందుకంటే మనం సృష్టే లేదు మాయా అంటే మనం ఒప్పుకోలేం, ఇంకా ఆ స్థాయికి మనం వెళ్ళలేదు. కాబట్టి ఉపదేశం చేయటం ఆ వేదమాత యొక్క లక్షణం. ఎవరెవరికి ఏ స్థాయిలో అర్థమవుతుందో ఆయా స్థాయిలో అర్థం చేయించాలి. నీకు అర్థం కాదా నేను చెప్తే అని కోప్పడదు వేదమాత. అయ్యో పాపం, వీడికి ఇంకా తెలియాలి, వీడు ఇంకా ఈ సృష్టిని నమ్ముతున్నాడు, కాబట్టి ఏం చేయాలి అంటే, లేదు నాయన, పూర్వం ఎలా ఉందో అలాగే ఈ సృష్టి వచ్చింది అని కొన్నిసార్లు చెప్పింది. పూర్వం ఉన్నట్టుగా ఎందుకు వస్తుందండి, సృష్టి చేసేవాడు మళ్ళీ కొత్తగా మార్చి సృష్టి చేస్తాడు కదా అని అంటే, అలా కూడా సృష్టి అయింది నాయన. కొన్ని సందర్భాల్లో తప్పులు తెలుసుకుని మార్చుకుని ఇంకా బాగా చేస్తాం కదా, మనం బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాం కదా. మరి అటువంటి ఆ బ్రహ్మ, అంత బుద్ధివంతుడైన ఆ బ్రహ్మ మళ్ళీ అలాగే సృష్టి చేస్తాడండి అని అడిగితే, పోని నీ మార్గంలోనే చెప్పుకుందాం, లేదు నాయన కొత్తగానూ సృష్టి చేస్తాడు అని కూడా వేదం చెప్పింది. అంటే మన వ్యవహారంలో మనం ఏవేవైతే అనుకుంటున్నామో సృష్టి విషయంలో ఇవన్నీ చెప్పి, ఇవన్నీ అంగీకరించి, వేదము దేన్ని దూషించదు, దేన్ని విరోధించదు, అన్నిటినీ అంగీకరించి చివరికి సత్యాన్ని చెప్తుంది. ఏమిటా సత్యము అంటే, ఇవన్నీ రావటము పోవటము అనేది మాయా, ఉన్నది సత్య పదార్థం పరమాత్మ ఒకటే అని అది చెప్పదలుచుకుంది వేదం. అది ముఖ్యం. మధ్యలో నువ్వు ఏ రస్తాలో పోయావు అనేది ముఖ్యం కాదు. అలాగే ఇవన్నీ కూడా దారులు అక్కడికి పోవటానికి. ఆ దారుల్లో ఈ సృష్టి క్రమాలు అనేక విధాలుగా చెప్తూ ఉంటాయి వేదంలో ఎన్నెన్నో వినిపిస్తాయి మనకి. ఒకసారి ఇలా, ఒకసారి అలా. ఏది నిజమో అని అడగకూడదు అక్కడ. ఎందుకంటే ఏది నిజం కాదు. ఏది నిజం కాదు అంటే మనం ఒప్పుకోం. ఇది ఎలా అండి సాధ్యం అంటే, మరి అది తెలియాలి కదా. అది ప్రధానం, అది ముఖ్యం. దాన్ని చెప్పేందుకోసం వేదంలో ఇటువంటి ఉపదేశాలు, మాటలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని ఇది ముఖ్యం కాదు, ఇది ప్రధానం కాదు. సృష్టి క్రమాన్ని తెలుసుకోవటం ప్రధానం కాదు. ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మలోనే ఉంది, ఆ పరమాత్మే నిత్య సత్యుడై ఉన్నాడు అని తెలుసుకోవటం అక్కడ ప్రధానం. దాన్ని
ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ బ్రహ్మాండాలు ఎన్ని తెలుసుకున్నా ఇంకా మనం ఇష్టం వచ్చినట్టుగా ఇంకా కొన్ని కవిత్వాల్లో రాసుకోవచ్చు, మన ఇష్టం ఎన్నైనా రాసుకోవచ్చు. అవన్నీ కూడా సత్యమే అవుతాయి అక్కడ, ఎందుకంటే నీలో సత్యంగా ఉన్నాయి అవన్నీ. నువ్వు ఊహించి నువ్వు కల్పించి రాస్తున్నావు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? నీలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఎవరు చూశారు ఇవి? లీలాదేవి చూసిందని ఆయన చెప్తున్నారు, మనం వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు అలా చూశారు అని మనం పోయి చూసి రాగలమా? ధ్యానంలో అయితే చూడగలం. అలాగే వ్యవహారంగా పోయి ఒక ప్లేన్లో కూర్చొని పోయి చూసి వస్తామంటే అయ్యే పని కాదు అది. అలాగే ఈ సృష్టి విషయంలో ఎన్నైనా మాటలు మనం చెప్పుకోవచ్చు, కానీ ఆ శుద్ధ చైతన్య విషయంలో, ఆ పరమాత్మ విషయంలో మాత్రం వేదం చెప్పేది ఒకటే: ఆయన నిత్యుడు, ఆయన సత్యుడు, ఆయన అనంతుడు, ఆయన జ్ఞానస్వరూపుడు, ఆయన ఎప్పటికీ ఉండేవాడు, జనన మరణాలు లేనివాడు. ఆ పరమాత్మ, ఆ చైతన్యం అనేది ప్రధానం. దాన్ని నిరూపించేందుకోసమే ఈ శాస్త్రం ప్రారంభమైంది. ఇక్కడ కూడా ఇవన్నీ చూసి వాళ్ళు తెలుసుకునేది అదే. చివరికి ఇంత చూసిన వాడికి అదే జ్ఞానం రావాలి తప్పించి ఇంకా ఏమైనా బ్రహ్మాండాలు మిగిలిపోయాయేమో, వాటిని నేను చూడలేదేమో అనే తాపత్రయం ఉంటే, 12 జ్యోతిర్లింగాలు అన్నారు, 18 శక్తిపీఠాలు అన్నారు, చూసొచ్చి ఏం చేయాలి? వాటన్నిటినీ మనసులో నిలుపుకొని హాయిగా ఆనందంగా ఇంట్లోనే కూర్చొని నమ శివాయ అనుకుంటూ ఉండాలి. లేదా ఇంకా ఏమైనా ఉన్నాయి అనిపిస్తే పోయి చూసిరా. అన్నీ చూసి తృప్తి అయ్యి ఆనందంగా ఉండటం వదిలేసి ఇంకా ఏమైనా ఉన్నాయేమో, ఇంకా ఏమైనా వదిలేసానేమో అంటే ఏమిటి ఇది తాపత్రయం? ఎందుకు దర్శించావు నువ్వు అంటే, నువ్వు ఆత్మసిద్ధి కోసం దర్శించావు. అది కలగనప్పుడు ఇంకా ఏమున్నాయో, ఇంకా చూడాల్సినవి ఉంటూనే ఉంటాయి, చూడాల్సినవి. ఎందుకంటే అది మాయ, అది అనంతమైనది. మాయ అనేది అఖండమైనది. అందువల్ల దాన్ని విడిచిపెట్టు, దాన్ని దాటి నువ్వు ఆత్మవైపు, పరమాత్మ వైపు ప్రయాణం చెయ్యి అని చెప్పడం అక్కడ ప్రధాన ఉద్దేశము. ఇంత చూసిన తర్వాత లీలాదేవికి కలిగిన అనుభవం అది అక్కడ ప్రధానం. అందుకోసం ఈ ఘట్టాన్ని చెప్తున్నారు అని మనం మర్చిపోకూడదు. దాన్ని గుర్తుంచుకొని ఈ ఘట్టాన్ని తెలుసుకోవాలి అని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.